కూకట్పల్లి ప్రాంతంలో గోవులను వేరే ప్రదేశానికి తరలిస్తున్న వ్యక్తులను గోరక్షకులు అడ్డుకున్నారు. స్థానికులు తమ ఇంట్లో పెంచిన గోవులు కనిపించకపోవడంతో 2 రోజులుగా ఆందోళన చెందుతూ వెతికినట్లు తెలిపారు. గోరక్షకులు అనుమానం వ్యక్తం చేసి తరలింపును అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వారు పోలీసులకు సమాచారం అందించి గోవులను సురక్షితంగా వదిలివేయించామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను సృష్టించింది. తప్పే మాట్లాడలే కదా ఇప్పుడు వీడి మీద నిలబడదు బాబు లెక్క పెడితే కూడా తెలుస్తుంది. నా పేరు కృష్ణారావు. నేను జయనగర్ కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా 15 సంవత్సరాలు చేశాము. మేము సోల్ ఆర్గనైజేషన్లో మెంబర్. సోల్ అంటే సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మేము ఫైట్ చేసి ఈ చెరువుకి ఫెన్సింగ్ వేయించడం కూడా జరిగింది. ఫెన్సింగ్ వేయించిన తర్వాత అనాథరైజ్డ్గా ఈ పూడ్చివేతలంతలో జరగడం, ఈ పూడ్చివేతల్లోకి తర్వాత బతకడానికని వచ్చేసి గుడిసెలు వేసుకొని ఒక్కళ్ళిద్దరు వచ్చి వాళ్ళ తరపున ఇంకా వేరే మంది వచ్చి ఇలా ఆవులను మేపుకుంటాం, బాతులను మేపుకుంటాం, కోళ్ళను మేపుకుంటాం చేస్తూ ఇంకా వాళ్ళు ఇక్కడి నుంచి దొంగతనాలు కూడా మొదలుపెట్టి దొంగతనంగా ఆవుల్ని కటికి వాళ్ళకి అమ్మటం కూడా చేస్తున్నారు. ఇది ముందర వచ్చిన వాళ్ళు బతుకుతానికి వచ్చారు, గుడి దగ్గర ఆవుని పెట్టి అడుక్కుంటున్నారు, తింటున్నారు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళని చెప్పేసి మేము ముందర వాళ్ళని కూడా మేము ఏమీ అనలేదు. కానీ ఈ మధ్య వీళ్ళు ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళ తాలూకా వాళ్ళని ఇలా అందరినీ పిలిపించి ఇక్కడ ఆవుల్ని వీళ్ళ ఆవులను కాకుండా వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు వేరే